వాడు రమ్మన్నా పక్కకి హనుమంతన్నా కొంచెం సైడ్ రా. ఏ బాబు రెడ్ షర్ట్ బాబు సైడ్ రమ్మా. ఆ రెడ్ టీ షర్ట్ అని పక్కకు రమ్మాను. అంతా ఒక చోట పక్కన రమ్మను వాళ్ళే సార్ పక్కరా దూరం మంచి చూడ వాకింగ్ వస్తే మంచి వాతావరణం అంతా నాకు ఈరోజు నువ్వే నెంబర్ మంచి చేయాలా నమస్తే
ముందు పోదాం రా మాస్క్ ఇస్తాం రా వితౌట్ లోగో తీస్తాను మీరు లోగో లేకపోతే రాపా వీడియోలు తీసుకున్నా మొత్తం అక్కడి నుంచి చూడండి ఎన్నేళ్ళు ఎన్నేళ్ళు పంచాయతీ నా కాలంలో ఉంటుంది పైన తీస్తే మున్సిపాలిటీ లాస్ట్కి ఇప్పటికి తొలగిపోతాం అందరికీ నమస్కారం. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలో ఏదంటే గతంలో మనం చూసాం చెత్త మీద కూడా పన్ను వసూలు చేసే ముఖ్యమంత్రిని చూసాం. మరి మన ప్రభుత్వం రాగానే చెత్తతో కూడా సంపద సృష్టించగలని చూపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న చెత్త ప్రదేశాన్ని ఈరోజు మళ్ళీ క్లీన్ చేస్తూ ఒక పక్క చెత్తలో వచ్చిన కవర్లు ఒక పక్క, మరొక పక్క రాళ్లు గాజపులు ఒక పక్క, ఒక పక్క కంపోస్ట్ ఎరువును కూడా ఒక పక్కన క్రషింగ్ లో ఒక పక్క ఒక కన్వేయర్ ద్వారా ఒక కంపోస్ట్ కూడా అక్కడ తయారవుతుంది. అంటే ఏమైనా చేయగలము, విజనరీ ఆలోచన విధానం ఉంటే సంపద సృష్టించడం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. మరి మా నియోజకవర్గంలో మా మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్స్ లో ఉన్న కార్యక్రమం గత 10 రోజులుగా చేస్తున్నాం. నిజంగా ఈ ఎరువు కూడా ఏ పంటకైతే సూటబుల్ అవుతుందో ఆ ఎరువును కూడా పరీక్షించి మరి రైతులకు అది కూడా అందజేస్తామన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ఈ ప్రాంతం క్లియర్ అయిన తర్వాత దీన్ని వేరే చోట ఆల్రెడీ శ్రీఫారం దగ్గర డంపింగ్ చేస్తున్నాం, డంపింగ్ యార్డ్ అక్కడ పెట్టాం. మరి ఈ ప్రాంతాన్ని కూడా సుందరంగా గ్రీనరీ పెట్టి చిల్డ్రన్స్ పార్క్ గా కూడా తయారు చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇది చంద్రబాబు నాయుడు గారి విజన్. అంటే ఒక పక్క పర్యావరణాన్ని కాపాడుతూ ఒక పక్క డంప్యార్డ్ను కూడా క్లీన్ చేస్తూ నుంచి కూడా సంపద సృష్టించగల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తుంది.